స్టార్ట్ చేయండి సార్. जय हो। अवतार मेहर बाबा की जय। अवतार मेहर बाबा की जय। అవతార్ మెహర్ బాబా కీ జై. అందరికీ జై బాబా అండి. సో మనం ఐ యామ్ ద షెపర్డ్ అంటే నేను ఆ కాపరిని అనే అధ్యాయాన్ని మనం చదువుతూ ఉన్నాం. ముఖ్యంగా ఆయన ఏమంటారంటే ఈ సద్గురువుని ఆశ్రయించడం అనే ప్రశ్న వచ్చేసరికి ఆయన చెప్తూ ఉంటారు. ఏమని చెప్తారంటే, ఒకసారి మేమందరం హిమాలయాల్లో వెళ్తున్నాం. లక్ష్మణ్ జూలా అంటే రిషికేశ్‌లో ఉందది. ఆ లక్ష్మణ్ జూలా నుంచి వెళ్తున్నాం. వెళ్తూ ఉండేసరికి ఒక గొర్రెల మందని దాటడానికి ఒక కాపరి తీసుకొచ్చాడు. అయితే ఆ లక్ష్మణ్ జూలా ఆ వంతెనని దాటడానికి ఆ గొర్రెల మంద సంశయిస్తూ ఉంటే, ఎందుకంటే అవి భయపడుతున్నాయి గొర్రెలన్నీ కూడా. ఆ కాపరి ఏం చేశాడంటే, ఒక గొర్రె తాలూకు 2 కాళ్ళు పట్టుకొని అతను మెల్లగా దాన్ని దాటించాడనమాట. అతను దాటించేసిన తర్వాత మిగతా గొర్రెలు కూడా అవి మెల్లిగా వాటికవే దాటిపోయాయి. సో, ఈ విధంగా అది చూసి బాబా అన్నారట, "నేను కూడా కాపరినే. మిమ్మల్ని ఏ విధంగా దాటించాలో అంటే భవసాగరాన్ని ఏ విధంగా దాటించాలో నేను దాటిస్తాను" అని చెప్పేసి బాబా అభయం ఇవ్వడం జరిగింది అనంటారు. బాబా మన మధ్యకొచ్చారు. ఈ భవసాగరాన్ని దాటించడానికి మన మధ్యకొచ్చారు. అయితే మనం ఆయన మన మధ్యకొస్తే, మనం ఆయనని సందేహాస్పదంగా, ఆయన హాస్యాస్పదంగా చూస్తూ ఉంటాం. కారణం ఏంటంటే, మనకి యథార్థం వైపు వెళ్ళడం ఇష్టం లేదనమాట. సో, మనకి జనరల్‌గా సాధారణంగా మన మనస్సు వ్యతిరేకిస్తూ ఉంటుంది యథార్థం వైపు వెళ్ళడానికి. సో, సందేహిస్తూ ఉంటాంట ఆ గురువు వైపు వెళ్ళడానికి. సో, యథార్థం మన దగ్గరకొచ్చేసరికి అదేమవుతుందంటే, ఆ పక్కన యథార్థాన్ని పెట్టుకొని, ఆ సత్యస్వరూపుడైన మెహర్ బాబాని పక్కన పెట్టుకొని మనం ఊరంతా వెతుకుతున్నాం గురువు కోసం. సో, మీరు అదంతా ఎందుకు జేస్తున్నారు అని అంటే ఇండైరెక్ట్‌గా, పరోక్షంగా ఆయన అడగడం ఏంటంటే, మనం పక్కనే బాబాని పెట్టుకొని ఊరంతా వెతుకుతున్నాం. మొత్తం మా గురువు కోసం వెతుకుతున్నాం. బాబా యొక్క అవతారం అంటే ఆయన యొక్క శరీరం చాలించిన ఆయన అవతార కాలం ముందు నుంచి 200 ఏళ్ల దాకా ఆ అవతార కాల ప్రభావం ఉంటుందని బాబా స్వయంగా చెప్పారు. ఆయన మన మధ్యనే భౌతికంగా ఉన్నారు అని చెప్పేసి ఆయనంటారు. అందుకనే ఈ అవతార కాలంలో ఆ సద్గురువులు కూడా వాళ్ళు మొత్తం దాక్కుని ఉంటారట. వాళ్ళు బయట పడకుండా ఉంటారట. సో, బాబా ఏమంటారంటే, బాబా అవతారుడుగా ఆయన కార్యక్రమం నిర్వహిస్తూనే ఉన్నారు అని చెప్పేసి సో, అనంటారు. ఈరోజు గారంటూ ఆయనేమంటారంటే, ఈ మొత్తం ప్రపంచం అంతా కూడా ఆయన మన మధ్యలోకి వచ్చారని గ్రహిస్తుంది. సో, అది మనము అంటే డైరెక్ట్‌గా ప్రత్యక్ష జ్ఞానం ఆయన నుంచే లభిస్తూ ఉంటే, ఇంకా పరోక్షంగా గురువులందరూ ఎందుకు మనకి అనంటారు. అనంటారు ఈ రుచి గారు. అని ఆయన ఒక కథ చెప్తారనమాట. ఆ కథ ఏంటంటే, ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి అంటే భార్యాపిల్లల్ని ఆ భార్యాపిల్లల్ని, తన కుటుంబాన్ని అంటే కనీస అవసరాలకి అతనికొస్తూ ఉంటుంది. కానీ భార్య పిల్లలకి మంచి జీవితాన్ని ఇవ్వాలని ఆయన అనుకుంటాడు. ఆ సందర్భంలో ఆయన ధనం కోసం వెతుకులాడుతూ ఉంటాడు. ఏదైనా నిధి దొరికితే బావుండు అని అనుకుంటూ ఉంటాడు. అదే విధంగా నిరంతరంగా ఆయన నిధి కోసం స్మరిస్తూ ఉంటే, ఒకసారి ఆయన యొక్క కలలోకి ఒక కలొస్తుంది. "నువ్వు ఇక్కడి నుంచి ఈజిప్ట్ వెళ్ళు. నీకక్కడ నిధి దొరుకుతుంది" అని అంటుందనమాట. అలా ఒకరోజు కాదు. అంటే 3 రోజులు కంటిన్యూయస్‌గా 3 రోజులు ఆ కలొచ్చేసరికి తన భార్యకి చెప్తాడు. భార్య కూడా ఏమంటుందంటే, "ఏవండీ మీకు 3 రోజులు కలొచ్చింది. ఇది మనకి ఆ 3 రోజులు కల ఇది ఏదో సత్యమై ఉండొచ్చు. వెళ్లి రాకూడదు" అని అంటుంది. సో, మొత్తానికి ఆయన నడక దారిన ఎందుకంటే పేదవాడు కాబట్టి ఆ రోజుల్లో పేదవాడు కాబట్టి నడక మార్గంలోనే కైరో వెళ్తాడు. ఈజిప్ట్ రాజధాని అయిన కైరో వెళ్తాడు. ఆ రోజు ఇతను వెళ్ళిన రోజే వెళ్ళేసరికి ఆ కైరోలో బాగా గొడవలు జరుగుతూ ఉంటాయి. దెబ్బలాట్లు, దొమ్మీలు జరుగుతూ ఉంటాయన్నమాట. అతను ఎదురుగుండా చూస్తూ ఉంటాడు. ఈ లోపల ఎదురుగుండా కొద్దిమంది వ్యక్తులు కొట్టుకొని చచ్చిపోతారు. ఈ లోపల అక్కడ ఒక రక్షక భటుడొస్తాడు. వచ్చి
ఎక్కడి నుంచి వస్తున్నావు నువ్వు? ఇక్కడ అపరిచితుడిలా ఉన్నావే అని అడుగుతాడనమాట. అయ్యా! నేను వేరే దేశం నుంచి వచ్చానని జెప్తాడు. సో, నువ్వు వేరే దేశం నుంచి వచ్చి ఇక్కడ గొడవలు రేపుతున్నావా? అని జెప్పేసి అతన్ని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్తారు. పోలీస్ స్టేషన్‌కి తీసుకెళ్ళి శుభ్రంగా చితక్కొడేస్తారు. కొరడా దెబ్బలతో కొడతారు. మొత్తం అంతా ఒళ్ళంతా కొట్టి గాయపరుస్తారు. ఆ రోజు రాత్రంతా జైల్లోనే ఉంటాడు. మర్నాడు ఆ రక్షక భటుల యొక్క అధికారి చీఫ్ ఆఫీసర్ వస్తాడు. వచ్చి నిజం చెప్పు నువ్వు ఎందుకు ఈ గొడవలు రేపుతున్నావు అని అతను కూడా ఒక 4 దెబ్బలేస్తాడు. వేసిన తర్వాత ఇతను అంటాడు, అయ్యా నేను సత్య ప్రమాణంగా చెప్తున్నాను. నేను అమాయకుడిని అని చెప్తాడనమాట ఆయన. చెప్పేసరికి లేదు నువ్వు చెప్పు నిజం చెప్పు అంటే అప్పుడు తన యొక్క జీవితంలో తనకి ఏ విధమైన కలొచ్చిందో, ఆ కలలో కైరో వెళ్ళమని తనకి ఏ విధమైన కలొచ్చిందో ఆయన చెప్తాడనమాట. చెప్పేసరికి ఆ రక్షక భటుల అధికారి నవ్వుతాడు. ఏమయ్యా! నీకు పిచ్చివాడివా? నీకెక్కడైనా నిధి దొరుకుతుందని కల్లో కనపడంగానే వచ్చేస్తావా నువ్వు? నాకలాంటప్పుడు నాకో కలొచ్చింది అని చెప్పి, ఈ వ్యక్తి ఉన్న ఇంటి వీధి, ఆ వీధిలో ఈ వ్యక్తి ఉన్న ఇల్లు, ఆ ఇల్లు మొత్తాన్ని అతను ఆ కలలో ఏ విధంగా కనిపించిందో అదంతా వర్ణిస్తూ, ఈ వంటింట్లో ఉన్న స్తంభం కింద 5 అడుగుల లోతుల్లో ఆ వంటింట్లో ఉన్న స్తంభం కింద నిధుంది అని చెప్పేసి చెప్తాడనమాట. చెప్పేసరికి వ్యక్తి ఆశ్చర్యపోతాడు. అతను వింటూ ఉంటాడు. ఆ అధికారి చెప్పేది వింటూ ఉంటాడు. అయితే ఆ అధికారి నవ్వుతూ ఉంటాడన్నమాట అతనికి. ఆ అధికారి నవ్వుతాడు. అప్పుడు నవ్వుతూ అంటాడు, "ఏమయ్యా! నేను కూడా నీ కలని నేను నమ్ముకొని నేను కూడా మీ రోమ్ వచ్చేసాననుకో, అంటే అతను రోమ్‌లో ఉంటాడు గదా! మీ రోమ్ వచ్చాననుకో, మీ రోమ్ వస్తే నాకు కూడా నీకు పట్టిన గతే పడుతుంది గదా! దెబ్బలు అవే దొరుకుతాయి కదా! అంతేగాని నిధి దొరకదు" అని చెప్పేసి అంటాడు. అయ్యా నన్ను క్షమించండి అని చెప్పేసి అతను ప్రాధేయపడుకుంటే ఆ రక్షక భటు అధికారికి సరే మళ్ళీ ఇంకో 4 తన్ని వదిలేస్తాడు. వదిలేసిన వెంటనే ఇతను గబగబా అక్కడి నుంచి నడుచుకుంటూ మళ్ళీ తన నగరమైన రోమ్ వచ్చేస్తాడు. ఆ రోమ్ వచ్చిన తర్వాత అతనికి మనసులో ఒక భావం ఉండిపోతుంది. భగవంతుడు డైరెక్ట్‌గా నాకే కల్లో కనిపించి నిధి నా ఇంట్లోనే ఆ వంటింట్లో ఆ స్తంభం కింద ఉంది అని చెప్పొచ్చు కదా! అక్కడ ఆ అధికారికి చెప్పడం ఏమిటి? అని చెప్పేసి తన మనసులో సందేహం ఏర్పడుతుందనమాట. సో, మొత్తానికి అతను ఇల్లు చేరుకుంటాడు. ఇల్లు చేరుకున్న వెంటనే అతను వాళ్ళ భార్య ముందు సంతోషిస్తుంది. కానీ ఇతని రూపం చూసి ఆవిడ ఆశ్చర్యపోతుందనమాట. ఏమిటి ఇలాగా పూర్తిగా ఇంతలాగా దెబ్బలు అవి ఉన్నాయండి. నీ ఒంటి మీద చిక్కిపోయావు. ఏమిటి దెబ్బలన్నీ ఉన్నాయి? అని చెప్పేసి రూపాన్ని చూసి ఆవిడ పాపం జాలి పడుతుంది. ఏమైంది నీకని. ఇక్కడ దాకా మనం పోయిన వారం చెప్పుకున్నాం. ఒక్కసారి ఆ కథ అయింది కాబట్టి ఒకసారి మనకు ఆ కంటిన్యూటీ ఉంటే బావుంటుందని మళ్ళీ ఆ కథ చెప్పడం జరిగింది. సో షీ ఈస్ సో హ్యాపీ దట్ హి హాస్ రిటర్న్డ్ బట్ ఈస్ షాక్డ్ బై హిస్ అపియరెన్స్. ఆవిడ చాలా సంతోషించింది అతను తిరిగొచ్చాడని. కానీ అతని యొక్క అవతారం చూసేసరికి ఆవిడ చాలా ఆశ్చర్యపోయింది. "ఇట్ సీమ్స్ యూ హాడ్ డిఫికల్ట్ డేస్ అండ్ వాట్ హ్యాపెండ్?" షీ ఆస్క్స్. అది నువ్వు చాలా కష్టపడినట్టున్నావు. ఏం జరిగింది? అని అడుగుతుందన్నమాట ఆవిడ. They sit down together and he narrates the incident. Then they go back to their kitchen and together start digging. After 4 or 5 feet, they hit something. A huge treasure had indeed buried under that post. But instead of feeling content with finding treasure, the man's mind is spinning with the same question. Why did I have to be humiliated like that in order to find the treasure? అది ఆయన అంటున్నాడనమాట. సో, భార్య కుశల ప్రశ్నలు వేసింది. కూర్చున్నారు. ఇంక పాపం సేద తీరాడు. తీరిన తర్వాత తనకి జరిగిన అనుభవం అంతా చెప్పాడు. ఈ అధికారి ఏమన్నాడో చెప్పాడు. మొత్తానికి భార్యాభర్తలు ఆ యొక్క వంటింట్లోకెళ్ళి, ఆ స్తంభం దగ్గరికెళ్ళి, ఆ స్తంభం దగ్గర తవ్వడం ప్రారంభించారు. 5 అడుగులు తవ్వేసరికి వాళ్ళకో శబ్దం వచ్చింది. ఇంకా తవ్వేసరికి దాంట్లోంచి నిధి బయటపడింది. అతని నిధి బయటపడిన వెంటనే అతను సంతోషించాలి గదా! అతను సంతృప్తిగా లేడు. అతను మనసులో ఒక ప్రశ్న దొలిచివేస్తుందనమాట. ఎందుకు ఈ నిధి నాకు భగవంతుడు ఈ నిధి కనుక్కోవడానికి నా ఇంట్లోనే నిధి ఉంది. ఈ నిధి కనుక్కోవడానికి నేను ఇంత అవమానపడాలా? ఇంత నా ఇంత 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 బాధ అనుభవించాలా? అని అతని మనసులో ఉన్న ఆలోచనలన్నీ తిరుగుతున్నాయన్నమాట. సుడులు తిరుగుతున్నాయి మనసులో. ఆలోచనలన్నీ ఆ విధంగా సుడులు తిరుగుతున్నాయి. తిరిగేసరికి
ఆయన నేను ఈ నిధిని కనుక్కోవడానికి ఇంత అవమానపడాలా అనుకుంటూ ఆయన ఆలోచిస్తున్నాడనమాట. టైమ్ గోస్ బై అండ్ ఇన్ స్పైట్ ఆఫ్ హిస్ వెల్త్ హిస్ మైండ్ కంటిన్యూస్ టు డిస్టర్బ్ హిమ్. గాడ్ ఈస్ గ్రేట్ నో డౌట్. బట్ వై డిడ్ ఐ హావ్ టు సఫర్ సో? ఆయన కాలం గడుస్తున్నట్ట. కాలం గడుస్తున్నా కానీ అతను అంత ధనవంతుడైపోయినా, అంత సంపద లభించినా కానీ అతను ఇంకా అతని మనస్సు అతన్ని గందరగోళాల్లో అతని మనస్సు ఇంకా అతన్ని కలత చెందిన మనసుతోనే ఉన్నాడింకా. ఇంకా పూర్తిగా సంతృప్తి పడలేదు తనకొచ్చిన సంపత్తో. అతని మనసులో ఒకటే ఆలోచన, భగవంతుడు చాలా గొప్పవాడు. కానీ నేను ఎందుకు ఇంత వేదన అనుభవించాలి? ఇంతటి కష్టాన్ని ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? అనే మాట ఆయన అలాగా ఆయన ఏం చేస్తున్నాడంటే కంటిన్యూ చేస్తున్నట్టు ఆయన. అలాగా చేస్తున్నప్పుడు వన్ డే హి వాస్ వాకింగ్ అలాంగ్ డీప్ ఇన్ థాట్ అబౌట్ వై గాడ్ మేడ్ హిమ్ సఫర్ సో మచ్ వెన్ హి బ్రషెస్ అగైన్స్ట్ అన్ ఓల్డ్ మ్యాన్ వాకింగ్ విత్ ఎ స్టిక్. ఒకరోజు ఇలాగే ఆలోచించుకుంటున్నాడు. ఇంక ఇదే ఆలోచన. అతని ఆలోచన ఏంటి? నా ఇంట్లోనే నిధి దొరికింది. నేను ఆ నిధి నా ఇంట్లోనే ఉంది అని చెప్పేసి భగవంతుడు నాకు చెప్పలేదేమి? ప్రశ్న డైరెక్ట్‌గా నాకే చెప్పలేదు. ఇన్ని కష్టాలు అనుభవించాల్సొచ్చింది. ఎందుకు కష్టాన్ని అనుభవించేటట్టు చేశాడు? ఆ ప్రశ్న అతన్ని తొలిచివేస్తుంది. ఈ ఆలోచనతో నడుస్తున్నాడు. నడుస్తూ అతనేం చేశాడు? నన్ను భగవంతుడు ఎందుకింత కష్టాన్ని అనుభవించేటట్టు చేసాడని ఆలోచిస్తూ నడుస్తూ ఉంటే, ఎదురుగుండా వస్తున్న ఒక వృద్ధుడిని ఢీకొట్టాడనమాట. అతను ఆ వృద్ధుడు కర్ర సహాయంతో నడుస్తున్నాడు. నడుస్తూ ఉంటే ఇతను ఢీకొట్టాడు ఆ వృద్ధుడిని. The old man started to fall, so he catches hold of him and he says, "I am so sorry. Please forgive me. I hope you are not hurt." అయితే ఆ వృద్ధుడు పడిపోబోతున్నాడనమాట. ఎందుకంటే కర్రతో నడుస్తున్నాడు గదా! ఇతను గుద్దేసరికి అతను పడిపోబోతూ ఉంటే, ఇతను వెళ్లి అతన్ని పట్టుకున్నాడు. పట్టుకుని, "అయ్యా క్షమించండి. నన్ను నన్ను పూర్తిగా దయచేసి క్షమించండి నన్ను. నేను ఎందుకంటే నే నే నేను మీకు దెబ్బలేం తగలలేదు కదా! నన్ను క్షమించండి" అన్నట్ట ఈతను. అనేసరికి ద ఓల్డ్ మ్యాన్ లుక్స్ అట్ హిమ్. "యూ సీమ్ టు బి వెరీ వరీడ్ అండ్ ప్రియాక్యుపైడ్. వాట్ ఈస్ ఇట్?" ఏమయ్యా! నువ్వు ఏదో చాలా చింతల్లో ఉన్నట్టున్నావు. ఏదో కలత చెందినట్టున్నావు. ఏదో ఆలోచిస్తున్నట్టున్నావు. ఏమిటి సంగతి? అని అడిగేట్ట ఆ వృద్ధుడు. అడిగేసరికి ద ఓల్డ్ మ్యాన్ జెన్యూన్ కన్సర్న్ ప్రాంప్ట్స్ హిమ్ టు నరేట్ ద హోల్ స్టోరీ. మై ఓన్లీ డైలమా ఇస్ దిస్. వై డిడ్ హి సెండ్ మీ టు కైరో అండ్ హావ్ మీ సఫర్ సచ్ హ్యూమిలియేషన్ అండ్ బాడీలీ పెయిన్? వై? అంటే అయ్యా! అని చెప్పేసి అతను తన కథంతా చెప్పాడు. తను రోమ్ నుంచి కైరో వెళ్ళడం, కైరోలో తన్నులు తినడం, ఆ పోలీస్ అధికారి అతనికి ఆ నిధి తన ఇంట్లోనే ఉందని ఆయనకొచ్చిన కల చెప్పడం. ఆ తర్వాత ఇతను తన ఇంటికి మళ్ళీ వెనక్కొచ్చేసి ఆ దెబ్బలన్నీ తిని మళ్ళీ ఇంటికొచ్చి మొత్తం ఆ నిధిని తవ్వుకొని ఆ నిధిని వెతికి తీసుకోవడం. ఆయన అనని మొత్తానికి అంత కథంతా చెప్పి, నాకున్న ఒకే ఒక్క సందేహం ఏంటంటే, భగవంతుడు నన్ను కైరో ఎందుకు పంపించాడు? నన్ను ఇంత అవమానం పాలెందుకు జేశాడు? ఇంత శారీరకమైన శ్రమ ఎందుకు కలిగించాడు? నా శరీరాన్ని ఇంత ఎందుకు బాధపెట్టాడు? అని నా మనస్సును తులుస్తున్నది. అదే కారణం. అదే నా మనస్సును తులుస్తున్నది అని చెప్పేసన్నట్టాయన. అనేసరికి మై మ్యాన్ ఇట్ ఈస్ సో సింపుల్. If you have found the treasure without all these difficulties, if he were to have told you to dig under the post and you will find the treasure, first of all, you would not have done it because you would not realize the worth of it. Or if you have found it accidentally, you would not have cared for it as much as you care now or have known the worth of it. To know the worth of it, he had sent you all the way there and put you in a situation where you were humiliated, kicked, bruised, and there, then you have to return home. ఆయన చెప్తున్నాడు. ఆ వృద్ధుడు చెప్తున్నాడట. ముందుగా ఇది చాలా సింపుల్ అయ్యా. చాలా సులువిది. నువ్వు నీకు నీ ఈ కష్టాలు ఏమీ లేకుండా నిధి దొరికింది అనుకుందాం నీకు. అంటే డైరెక్ట్‌గా అంటే నువ్వు నువ్వు ఆ కష్టాలేం పడకుండా నీకు డైరెక్ట్‌గా నిధి దొరికిందా అనుకుందాం. సో, నువ్వు తవ్వమంటే తవ్వుతావా? నీ ఇంట్లో నిధుంది. నువ్వు తవ్వమంటే తవ్వుతావా? నీకు కలొస్తుంది. డైరెక్ట్‌గా నీ ఇంట్లో నిధుంది అని వస్తుంది. నువ్వు అంత శుభ్రంగా కట్టుకున్న ఇంటిని నువ్వు పాడు చేసి తవ్వుకుంటావా? దీని కింద నిధుంది అని చెప్తే తవ్వుకుంటావా నువ్వు? తవ్వుకోవు కదా!
పోన్లే ఒకవేళ ఏదో విధంగా నువ్వేదో రిపేర్లు చేస్తున్నావు ఇంటికి, ఏదో విధంగా ఆ నిధి నీకు బయటపడింది అనుకుందాం. నీ ఇంట్లోనే బయటపడింది అనుకుందాం. దాని తాలూకు విలువ నీకు తెలుస్తుందా? ఇప్పుడు ఆ నిధి తాలూకు విలువ నువ్వు ఎన్ని కష్టాలు పడ్డావు కాబట్టి, ఆ నిధి తాలూకు విలువ ఇప్పుడు నీకు తెలిసింది. నువ్వు అందుకనే ఆ నిధిని చాలా జాగ్రత్తగా వాడుకుంటున్నావు. కానీ ఏ విధమైన కష్టం పడకుండా ఆ నిధి తాలూకు విలువ కానీ, నీకు ఆ నిధి కానీ లభించినప్పుడు నిజంగా ఆ నిధి తాలూకు విలువ నీకు తెలిసేదా? ఆయన అడిగిన ప్రశ్న. నీకు ఆ నిధి తాలూకు విలువ తెలియడానికి నిన్ను ఆయన ఏం చేశాడంటే, ఆ భగవంతుడు నిన్ను అక్కడ ఈజిప్ట్ పంపించి, అక్కడ ఆ విధంగా అవమానించబడేటట్టు చేసి, నిన్ను శారీరకంగా గాయపడేటట్టు చేసి, నీకు దెబ్బలవి తినిన తర్వాత నువ్వు మళ్ళీ తిరిగి నువ్వు మళ్ళీ నీ రోమ్ నగరానికి వచ్చావు నువ్వు అని చెప్పి, ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ద వర్త్ ఆఫ్ ద ట్రెజర్ ఆల్ దిస్ హ్యాడ్ టు హ్యాపెన్ టు యూ. ఆ యొక్క నిధి యొక్క విలువ నీకు తెలిసి రావడం కోసం ఆ భగవంతుడు ఏం చేశాడంటే ఇదంతా నీకు జరిపించాడు. అదర్వైజ్ యూ వుడ్ హ్యావ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. లేకపోతే ఆయన నీకు ఇదంతా ఈ కష్టం అంతా లేదనుకో, ఏదో దొరికిందిలే అని అదే ఏదో సాదా సీదాగా ఒక చిన్న నిట్టూర్పు వదిలి ఊరుకునేదాం. అయితే అంటే కల్లోకొస్తే అయితే తవ్వకే పోయేవాడిది. లేకపోయిన పక్షంలో దొరికితే సరేలే ఏదో దొరికిందనుకుని ఊరుకునేవాడివి. దాని నిజమైన విలువ నీకు తెలియదు సుమా అని అన్నట్టాయన. అనిన తర్వాత ఇఫ్ బాబా వర్ టు కమ్ ఇంటు దిస్ వరల్డ్ ఇన్ ఆల్ హిస్ గ్లోరీ వి వుడ్ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్. అది అక్కడ చూడండి బాబా గురించి చెప్తున్నాడు. అదే విధంగా మెహర్ బాబా తన యొక్క మొత్తం ఆయన మెహర్ బాబా తను మొత్తం దాంతో దాన్నేమంటారంటే అంటే బాబా తన యొక్క ఆ కీర్తితో, ఆ ప్రకాశంతో, ఆ యొక్క మొత్తం ప్రతాపంతో ఆయన కానీ నీ దగ్గర మన మధ్యలోకి వచ్చుంటే మనం ఏమనేవాళ్ళం? సరేలే ఏదో వచ్చాడు, ఏదో గొప్పవాడే అని అనుకునేవాళ్ళం. But when he hides himself, then you find him. There is that great joy of knowing who he is. ఆయన హైడ్ అంటే తనని తాను దాచుకున్నాడు. అంటే తనని తాను దాక్కున్నాడు అనమాట. తను బయటపడకుండా తనని తాను తెలియజేయకుండా ఆయన లోపల దాక్కుని ఉన్నాడు. అంతే కదా! బాబా మనకి ఎంతమందికండి మెహర్ బాబా మనం ప్రపంచంలో మన భారతదేశమే తీసుకోండి. మన భారతదేశంలో మొన్నెప్పుడో రీసెంట్‌గా ఒక మాటొచ్చింది. మాటొస్తే భారతదేశంలో 140,00,00,000 జనాభాలో మెహర్ బాబా గురించి తెలిసిన వాళ్ళు 1,00,00,000 మంది కూడా ఉండరేమో బహుశా. అంటే, అంటే మనము అంత శాతం కూడా తెలీదాయన. తెలిసినా కానీ ఆయన దర్శనం చేసుకున్న వాళ్ళు పూర్తిగా 10,00,000 మంది కూడా ఉండకపోవచ్చు. అంటే ఆయన దాక్కుని ఉన్నాడు. ఆయన బయలుపడకుండా దాక్కుని ఉన్నాడాయన. ఆయన బాబా. దాక్కుని ఉన్న ఆయనని వెతికి పట్టుకుని, ఓహో! మెహర్ బాబా భగవంతుడు అని చెప్పేసి తెలుసుకొని, ఆ మెహర్ బాబాని పట్టుకుందాం అని చెప్పేసి ఎవరి మెహర్ బాబా ఏమిటని ఆయన మొత్తం కథంతా విని, ఆయన తాలూకు నామామృతాన్ని మన చెవులకి పట్టించుకుని, ఆ చెవుల్లో ఆయన యొక్క నామామృతాన్ని స్వీకరించి, మనం ఆయన కోసం ఏదైతే వెతుకుతామో, ఆయన ఎక్కడున్నారు వెళ్ళడానికి ప్రయత్నిస్తామో, ఆయన మాటలు వినడానికి ప్రయత్నం చేస్తామో, ఆయన తిరిగిన చోటుకి తిరుగుతామో, ఆయన దర్శనం చేసుకోవడానికి తహతహలాడతామో, అప్పుడు మనకి గొప్ప ఆనందం లభిస్తుంది. నిజమే కదా! మనకు గొప్ప ఆనందం లభిస్తుందన్నమాట. ఆ ఆనందం ఏ విధంగా చూడండి, దట్ కెనాట్ బి పుట్ ఇంటు వర్డ్స్. దట్ జాయ్ దట్ వన్ ఎక్స్‌పీరియన్సెస్ వెన్ హి ఈస్ నో లాంగర్ హిడెన్. నువ్వు ఈ విధమైన సంతోషం, నీకు ఈ విధమైన సంతోషం అంటే బాబాని వెతికి పట్టుకోవడంలో ఉన్న ఆనందము నీకు లభిస్తుందా? ఆ సంతోషం నీకు లభిస్తుందా? నువ్వు అంటే చూడండి గోపిక స్త్రీలున్నారు. ఆ గోపిక స్త్రీలు ఆ శ్రీకృష్ణుడిని వెతికి పట్టుకోవడంలో వాళ్ళకి లభించే ఆనందాన్ని వాళ్ళు ఎంత ఆనందం పొందారో ఆ అవతారుడిని పట్టుకోవడంలో, దాక్కుని అంటే భౌతికంగానే అంత ఆనందాన్ని పొందినప్పుడు, ఆయన అవతారుడి యొక్క అవతార తత్వాన్ని తెలుసుకొని
నువ్వు అంతర్లీనంగా ఎంత ఆనందాన్ని పొందాలయ్యా? అంతే గదా! ఆ! నువ్వు అంతర్లీనంగా ఎంత ఆనందాన్ని పొందాలి నువ్వు? సో, అది అన్నమాట. ఆ ఆనందం నీకు లభిస్తుందా? మామూలుగా డైరెక్ట్‌గా బాబా వచ్చి ఆయన నీకు దొరికిపోతే నీకు లభిస్తుందా ఆనందం? అది అంటున్నారు. ఈ రుచి గారు చూడండి ఎంత గొప్పగా చెప్తున్నాడాయన. అంటూ బట్ వెన్ హి రివీల్స్ హిమ్సెల్ఫ్ దట్ జాయ్ ఈస్ ఇండిస్క్రైబబుల్. ఆయన తనని తాను వ్యక్తపరుచుకున్న రోజున అంటే ఆయన తనని తాను ప్రత్యక్షమవుతాడు. అతను దాక్కుని ప్రత్యక్షమయ్యాడనుకోండి. అప్పుడు ఆనందం ఏ విధంగా ఉంటుంది? ఇండిస్క్రైబబుల్, వర్ణింపశక్యము గాని విధంగా ఉంటుందన్నమాట. అంటే మనం వర్ణించలేము ఆనందాన్ని. ఆ వర్ణింపశక్యం గాని ఆనందం మనకు లభిస్తుంది అని అంటాడు. అది చెప్తున్నారన్నమాట. అంటూ ఇన్ ఆర్డర్ టు గెట్ దట్ జాయ్ వి మస్ట్ బి విల్లింగ్ టు ఫోర్సేక్ ఎవ్రీథింగ్. ఆ ఆ సంతోషం కోసం, ఆయనని వెతకడంలో ఉన్న సంతోషం కోసం, ఆయన ఆయనని వెతుకులాడుతూ లభించిన సంతోషం, ఆ తర్వాత ఆయన లభించినప్పుడు దొరికిన సంతోషం కోసం మనము ప్రతి దాన్ని కూడా ఫోర్సేక్ అంటే వదిలేయొచ్చుట. మనం ప్రతి దాన్ని ఇతరాత్ర ఏదైనా సరే ఈ ప్రపంచంలో అతి విలువైన దాన్ని కూడా వదిలిపెట్టడం. మనం త్యజించొచ్చన్నమాట. పూర్తిగా వాటిని విడిచిపెట్టొచ్చు. పరిత్యాగం చేయొచ్చు మనం పూర్తిగా దాన్ని. అంటే ఆయన దొరుకుతూ ఆయన దొరకడం కోసం దేన్నైనా మనం వదిలిపెట్టొచ్చు. We must undergo all the humiliation and the hardships. And it is like that. మనము దీనికోసం ఆయన దొరకడం కోసం అనేక అవమానాలు, అనేక కష్టాలు పొందవలసి రావచ్చు. హార్డ్‌షిప్స్ చూడండి ఆయన ఎంత స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా చెప్తాడో ఈ రుచి గారు. అంటే ఆయన అంటే మనకి ఆ కష్టాలు, ఆ శ్రమ ఏదైతే ఉందో ఎంత శ్రమైనా పడొచ్చుట. ఆయన దొరకడం కోసం ఎంత శ్రమైనా పడొచ్చు. In the time of Buddha, during the early years after he became enlightened, he was one day sitting under the sun. So, sitting under a tree when a young man saw him and was struck by his countenance. అంటే బుద్ధుడి కాలంలో ఆయన బుద్ధుడిగా వచ్చిన సమయంలో మొదటి రోజుల్లోట ఆయన ఆయనకి ఆ జ్ఞానోదయం అయిందనమాట. బుద్ధుడు తాను భగవంతుడినని తెలిసింది. తెలిసిన తర్వాత ఒకరోజు ఒక చెట్టు కింద కూర్చుంటే ఒక యువకుడు ఆయన దగ్గరకొచ్చారు. ఆ యువకుడు ఆయన దగ్గరకొచ్చేసరికి ఆ యువకుడు ఒక్కసారి ఈయన తాలూకు ఆ ముఖంలో ఉన్న తేజస్సుని చూసి ఆకర్షితుడైపోయాడనమాట పూర్తిగా. ఆయన ఒక్కసారి ఆకర్షితుడయ్యాడు ఆ యువకుడు. ఎందుకంటే మరి భగవదనుభూతి పొందిన ముఖంలో ఏ విధమైన తేజస్సు ఉంటుందో, ఆ భగవంతుడి యొక్క తేజస్సు ఉంటుంది. ఆ తేజస్సుని చూసి ఆకర్షితుడయ్యాడు. He had heard about the young prince who had left the palace and renounced the world to find God, and he was drawn to the radiant figure. అయితే ఆయన కథ విన్నాడు. బుద్ధుడి యొక్క కథ విన్నాడు. ఒక యువరాజు తన యొక్క సింహాసనాన్ని వదిలేసి, తన రాజ్యాన్ని వదిలేసి భగవంతుడిని వెతకడం కోసం అంటే భగవంతుడిని ఆకాంక్షిస్తూ, భగవంతుడిని వెతుకుతూ ఆయన భగవంతుడిని కనుక్కున్నాడు అనే కథ విన్నాడన్నమాట. ఆ కథ వినిన తర్వాత ఆయనకి ఈ తేజోవంతమైన రూపం కనబడింది. బుద్ధుడి యొక్క రూపం. It must have been during the 49 days when Buddha sat in solitude. What a commanding figure Buddha must have been. ఆ రోజు 49 రోజులు సారనాథ్‌లో కూర్చున్నారు కదా బాబా. ఆ 49 రోజుల్లో బహుశా జరిగి ఉండవచ్చు. కారణం ఏంటంటే బుద్ధుడి యొక్క తేజస్సు మొత్తం చాలా గొప్పగా ప్రకాశించిందని చెప్తారనమాట ఆ సమయంలో. So this man was also a seeker, but his seeking was for worldly health. So he knew what would drive one to leave everything in quest of what one desires most to find. For in his searching for treasure, he had left his home and his family. అయితే ఇతను కూడా ముముక్షు అంటే దాన్ని ఆయన దాన్ని ఏమంటారంటే అంటే భగవంతుడిని వెతికేవాడనమాట. అయితే ఇతను కూడా వెతుకుతున్నాడు. కానీ భగవంతుడిని కాదు. ఇతను కూడా ఆకాంక్షించేవాడే. కానీ ఇతను భగవంతుడిని ఆకాంక్షించట్లేదు. సంపదను ఆకాంక్షిస్తున్నాడు. భౌతికమైన సంపదను ఆకాంక్షిస్తూ వచ్చాడనమాట. సో అతనేంటంటే
తన కోరికలు మొత్తం ఆయన కూడా ఆ సంపద కోసం కోరికలన్నిటిని వదిలిపెట్టి, తన కుటుంబాన్ని, ఇంటిని అంతటిని వదిలిపెట్టి ఆ సంపద కోసం అతను ఆకాంక్షిస్తూ తిరుగుతున్నాడనమాట. He was, one could say, a genuine seeker, even if the treasure he sought was of material world. అతను నిజంగా అతను చాలా అతను దాన్నేమంటారంటే దాన్ని ఆ సంపదని వెతుకుతున్నా కానీ చాలా సత్యంగా అంటే యథార్థంగా సంపదను వెతుకుతున్నాడనమాట. అంటే ఆ యొక్క మంచి హృదయంతో, నిండు హృదయంతో సంపదను వెతుకుతున్నాడు అతను. సో but when he saw Buddha, he stopped and just stood in awe of his presence for few moments. He forgot himself and what had brought him there. అతను ఒక్కసారి బుద్ధుడిని చూడంగానే ఆ బుద్ధుడి యొక్క ముఖంలో తేజోవంతమైన ఆయన ముఖ వర్చస్సు చూసి అతను మైమర్చిపోయాడు కొంతసేపు. మైమర్చిపోయి అతను తన్ని తాను మర్చిపోయి అతను ఏం చేశాడంటే తన్ని అక్కడ దాకా తనని ఏది తీసుకొచ్చిందంటే దేనికోసం తను వెతుకుతున్నాడో అది కూడా మర్చిపోయాడు అనమాట అతను. So is there something you want? Asked the Buddha. The man says, yes, I am in search of treasure. I have a wife and a child, but I am so poor that I cannot give them what they deserve. My wife is so beautiful and kind, but she does not have a single ornament. I want her to be adorned like our neighbors. And my child is smart, and yet we can't send him to school because we barely have enough to feed him, so let alone clothe him. ఆయన అన్నాడు అనమాట, నీకేమైనా కావాలా అని అడిగాట బుద్ధుడు. నాయనా ఏం కావాలని అడిగాడు. అంటే అప్పుడు చెప్పాడు, అయ్యా నేను నిధి కోసం వెతుకుతున్నాను. నాకు ఒక భార్య, ఒక పిల్లాడు ఉన్నాడు. నేను ఎంత పేదవాడినంటే నేను వాళ్ళకి ఏమి అర్హత ఉందో దానిని కూడా నేను ఇవ్వలేకపోతున్నాను. నా భార్య చాలా అందంగా ఉంటుంది, చాలా దయగలది కూడా. అటువంటి ఆవిడకి ఒక్క ఆభరణం కూడా లేదు. తను నా చుట్టుపక్కల వాళ్లకు వేసుకునే ఆభరణాలు లాంటివి వేసుకోవాలి అని నా కోరిక. అదే విధంగా నా పిల్లవాడు చాలా తెలివైనవాడు. అతను ఆ పిల్లవాడిని మేము స్కూల్‌కి అంటే పాఠశాలకు మేము పంపించలేకపోతున్నాం. కారణం ఏంటంటే మాకు చదువు చెప్పించే స్థోమత లేదు. అతనికి భోజనం పెట్టడం తప్పించి, అతనికి ఒక చిన్న కప్పుకోవడానికి బట్ట ఇవ్వడం తప్పించి మాకు చదువు చెప్పించే స్థోమత లేదు అని చెప్పేసి అన్నట్ట. అనేసరికి బుద్ధ ఇన్ హిస్ ఓన్ రాక్స్ అండ్ సో థిన్ ఈజ్ లిజనింగ్ టు దిస్ మ్యాన్ టేల్ ఆఫ్ ఓ. ఆయన బుద్ధుడు ఆయన ఏం చేస్తున్నాడు, ఆయన ఏ విధంగా ఉండేవాడు ఎప్పుడు కూడా అంటే ఆయన తన చింపిడి దుస్తులు చిరిగిపోయిన బట్టలు అంటే మామూలుగా అతను సన్యాసి వేషం వేసుకున్నారు. అది కూడా పాతగా మకిలి పట్టిపోయిందనమాట. ఆయన ధరించిన వస్త్రం కూడా ఆల్మోస్ట్ ఇంకా చిరిగిపోయేటట్టుంది. అటువంటి దుస్తులు ధరించాడు. ధరించి తన కష్టాలు ఇతను చెప్తున్న కష్టాలన్నింటినీ కూడా బుద్ధుడు వింటున్నాడు అన్నమాట. ఆయన ఇతనికి వచ్చిన ఆపదలన్నీ వింటున్నాడు. ఆ దుఃఖంతో వింటున్నాడు. యూ హ్యావ్ కమ్ టు ద రాంగ్ పర్సన్. డూ ఐ లుక్ లైక్ వన్ హూ నోస్ ట్రెషర్? ఇఫ్ ఐ పొసెస్డ్ ఎనీ వెల్త్ యూ వుడ్ నాట్ ఫైండ్ మీ ఇన్ ది స్టాటర్డ్ క్లోత్స్. ఆయన బుద్ధుడు అన్నట, ఏమయ్యా నువ్వు పొరపాటుగా వచ్చావు, ఒక తప్పుడు వ్యక్తి దగ్గరకు వచ్చావు. అంటే పొరపాటు జరిగింది. నువ్వు ఏం చేసావు, నువ్వు పొరపాటుగా అంటే ఒక తప్పు చేసావు అన్నమాట. పొరపాటు జరిగింది ఇక్కడ. నువ్వు నేను వేసుకున్న దుస్తులు చూడు, ఈ చిరిగిపోయిన దుస్తులు వేసుకుని కూడా నేను సంపద కలిగి ఉంటానని ఎలా అనుకున్నావయ్యా? నేను ఈ విధమైన నువ్వు అనుకునే సంపద కానీ నా దగ్గర ఉందనుకో, నీవు ఈ విధంగా చిరిగిపోయిన బట్టలు వేసుకుంటానా అని చెప్పేసి అన్నాడు అనమాట. అనేసి the man silently salutes and start to leave when Buddha suddenly remarks, but you have reminded me that once I was in search of a treasure. I found a touchstone which turns base metal into gold. అంటే ఆయన బుద్ధుడు ఆయన అన్నట్ట. అంటే దాన్ని ఏమంటారంటే ఒక్క నిమిషం అండి. But you have reminded me that once I was in search of a treasure and I found a touchstone which turns base metal into gold. And if you have that, well, you will become the wealthiest person in the world. I found it on the mountain, pointing it in the direction of some distant hills. I threw it away because I did not care for it. It must still be there. If that is what you seek, go there. ఆయన ఇంకా అతను యువకుడు ఏం చేశాడు, బుద్ధుడు అన్నాడు కదా, ఆయన
నేను నా దగ్గరే సంపద ఉంటే ఇలాంటి చిరిగిపోయిన బట్టలు వేసుకుంటానా అన్నాడు. అనేసరికి ఇంకా బుద్ధుడి వల్ల ఏం కాదేమోనని ఆయన ఏం చేశాడంటే మౌనంగా లేచి నించొని బుద్ధుడికి ఒక నమస్కారం చేసి ఆయనకి వెళ్ళడానికి సిద్ధమయ్యాడు. అతను వెళ్తున్నప్పుడు బుద్ధుడు అన్నట్ట, బాబు, నువ్వు నాకొకటి గుర్తు చేసావు. ఏంటంటే నేను నీలాగే సంపద కోసం ఒకానొకప్పుడు అన్వేషిస్తూ ఉన్నాను. అన్వేషిస్తున్నప్పుడు ఒక గీటురాయి దొరికింది. గీటురాయి అంటే తెలుసా మీకెవరికైనా? అంటే మన గీటురాయి అంటే ఏంటంటే, ఏ అంటే మనం ఈ రాయితో దేన్ని ముట్టుకుంటే అది బంగారం అయిపోతుందన్నమాట. అంటే అంటే మనం పరశువేది అంటారు. ఏంటండి? జయబాబా అండి. పరశువేది అంటారు ఆ దాన్ని. పరశువేది అది అంటే దాని పేరేంటంటే ఆ కార్యక్రమం మొత్తాన్ని పరశువేది అంటారండి. అంటే రాయి అన్నమాట. టచ్ స్టోన్ అంటే గీటు రాయి అన్నమాట. ఓకే. రైట్. థాంక్ యూ. జయబాబా అండి. అయితే ఇది యాక్చువల్లీ ఈ బంగారం అంటే దీన్ని ఏదైతే ఇప్పుడు ఆవిడ చెప్పినట్టు పరశువేది అని దీన్ని దాన్ని మనకి ఆ బంగారం తయారవుతుందన్నమాట. అంటే దేనితో ముట్టుకుంటే అది దేన్ని ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. సో, ఆ విధమైన రాయి ఆయనకు దొరికిందట బుద్ధుడికి. బుద్ధుడికి దొరికిన తర్వాత ఆయన ఏం చేసేట, సో, దానివల్ల నాకు పెద్ద ఉపయోగం ఉండదేమో అని నేను విసిరేశాను. ఆ రాయిని విసిరేసేట బుద్ధుడు. అగో! ఆ దూరాన్ని కనిపిస్తున్నాయి కదా కొండలు, ఆ కొండల ప్రాంతంలో రాయిని విసిరేశాను. నీకేమైనా వెళ్లి దొరుకుతుందేమో చూడు నాయనా అన్నట్ట బుద్ధుడు. చూడండి ఎంత గొప్పగా చెప్తాడో ఆయన. ఆయన అంటే ఈయన నాకు రాయి దొరికింది. ఆ రాయితో దేన్ని ముట్టుకుంటే అది బంగారం అయిపోతుంది. సో, కాబట్టి నువ్వు వెళ్లి దాన్ని ఆ రాయిని వెతుక్కో కావాలంటే అని చెప్పేసి అన్నట్ట. అనేసరికి ఇతను ఏం చేశాడంటే ద మ్యాన్ ఈస్ సో గ్రేట్‌ఫుల్ టు ద బుద్ధ. హి థాంక్స్ హిమ్ ప్రొఫ్యూస్‌లీ అండ్ దెన్ టర్న్స్ టువర్డ్స్ ద హిల్స్ ఆఫ్ ద ఆరిజిన్. After many days, he reaches the mountains, and after many more days of searching the hills, even eventually, just as Buddha had told him, he finds the stone. సో, మొత్తానికి ఆయన బుద్ధుడికి కృతజ్ఞతలు తెలియజేసేట అతను ఆ వ్యక్తి. తెలియజేసి వంగి వంగి నమస్కారాలు చేశాడు. చేసి ఆయన ఏం చేశాడంటే మొత్తానికి ఆ యొక్క కొండల వైపు వెళ్ళాడు. బుద్ధుడు ఎటువైపు కొండల్ని చూపించగా కొండల ప్రాంతంలో పారేశాను కావాలంటే ఎత్తుక్కో అన్నాడు. సో, మొత్తానికి వెతకడం ప్రారంభించాడు. ఆయన అక్కడికెళ్ళి కొన్ని రోజుల పాటు వెతకడం ప్రారంభించారు ఆ కొండలన్నీ. కొండలు ఎక్కుతున్నాడు, దిగుతున్నాడు, వెతుకుతున్నాడు. మొత్తానికి ఆ మొత్తం కొండలన్నీ వెతికిన తర్వాత బుద్ధుడు చెప్పిన విధంగా అక్కడ ఆ రాయి ఉందన్నమాట అక్కడికి. ఆయనకు దొరికింది. అండ్ వెన్ హి సీస్ ఇట్, హి పిక్స్ ఇట్ అప్ అండ్ ప్లేసింగ్ ఇట్ ఇన్ ద పామ్ ఆఫ్ హిస్ హ్యాండ్, clasps it tight to his heart and starts jumping up and down. ఒక్కసారి చూసిన తర్వాత ఆనందంతో తబ్బిబ్బైపోయేట. అయిపోయి ఆ ఆ రాయిని 2 చేతుల్లో పట్టుకుని మొత్తం పైకి కిందకి గెంతుతున్నాడు. సంతోషంతో గెంతుతున్నట్టతను. హి ఈస్ ఎక్స్టసిక్ విత్ జాయ్ బికాస్ విత్ ది స్టోన్ హి విల్ బి ద రిచెస్ట్ మ్యాన్ ఆన్ ఎర్త్. బుద్ధుడేమన్నాడు? నీకు రాయి దొరికితే నువ్వు ఈ ప్రపంచంలో అత్యంత సంపన్నుడు అయిపోతావు అన్నాడాయన. అనేసరికి ఈయన కూడా ఈయన ఆనందంతో ఉబ్బితబ్బిబ్బై మెల్లగా ఆయన అనుకుంటున్నట్టు నేను ఇంక ప్రపంచంలో అందరికన్నా సంపన్నుడిని అయిపోతాను అనుకుని గెంతులేస్తున్నాడు అనమాట. అండ్ విత్ ద థాట్ ఇట్ ఈస్ టూ మచ్ ఫర్ హిమ్ టు బేర్ అండ్ హి ఫెయింట్స్. ఆ ఆలోచన వచ్చింది. అతను ఆనందం ఎక్కువైపోయింది అనమాట. ఆనందం ఎక్కువైపోయి వెంటనే ఆనందం ఎక్కువైపోయి మూర్చిపోయాడు. So when he finally comes back to his senses and remembers what has happened, he looks down and realizes that stone is still clasped in his hand. ఆ తర్వాత కొద్దిసేపు అయిన తర్వాత మూర్ఛ నుంచి తేరుకుని మొత్తం మళ్ళీ మామూలు స్థితికి వచ్చిన తర్వాత అతను గుర్తు చేసుకున్నాడు ఏం జరిగిందని. గుర్తు చేసుకున్న తర్వాత అక్కడ చేతిలో ఉన్న రాయిని చూసుకున్నాడు అన్నమాట. ఆ చేతిలో ఉన్న రాయిని ఒక్కసారి చూసుకున్నాడు. Then his mind remembers the radiant figure of Buddha. అప్పుడు సడన్ గా వెంటనే అతనికి బుద్ధుడు గుర్తొచ్చాడు. ఒక్కసారి అతని మనస్సు బుద్ధుడిని గుర్తు చేసుకుంది. He thinks to himself, what could have prompted the Buddha to throw the stone away? అంటే ఆయనలో ఆయన ఆలోచన ప్రారంభమైంది ఆ వ్యక్తిలో. ఏంటంటే ఆ రాయిని చూసి బుద్ధుడు ఇంత విలువైన రాయిని ఎందుకు పారేశాడు అనే ఆలోచన వచ్చింది ఆయనకి. వచ్చిన తర్వాత
He must have found still greater treasure, surely much greater than this. And with that thought in mind, the man says to himself, I want the treasure which he possesses. ఆయన ఏం చేసేట అంటే బుద్ధుడికి ఈ రాయి కన్నా గొప్ప నిధి దొరుకుంటుంది కాబట్టి ఈ రాయిని బారేశాడు ఆయన. సో కాబట్టి నాకు ఈ రాయి వద్దు, ఆయన పొందిన ఆ నిధి కావాలి అని చెప్పేసి ఆయన దగ్గర ఏ నిధి ఉందో ఆ నిధి నాకు కావాలి అని అనుకున్నట్టు ఈ వ్యక్తి అనుకుని హీ టేక్స్ ద స్టోన్ అండ్ జోస్ థ్రోస్ ఇట్ అవే అండ్ రిటర్న్స్ టు బుద్ధ. ఆ రాయిని తీసుకొని మళ్ళీ విసిరేసి మళ్ళీ బుద్ధుడి దగ్గరికి వెళ్ళిపోయాడు. వెళ్ళిన తర్వాత when Buddha sees the man, he asks him, so did you find the touchstone? ఆయన అడిగాడు అనమాట, ఏమయ్యా బుద్ధ ఈ వ్యక్తిని చూశాడు, ఏమయ్యా నీకు ఆ గీటరే దొరికిందా అని అడిగేట. ఎస్ నాట్స్ ద మ్యాన్, బట్ ఐ త్రూ ఇట్ అవే. వై? బికాస్ ఐ నో లాంగర్ హ్యాడ్ ఎనీ నీడ్ ఫర్ ఇట్. ఐ థాట్ ఇఫ్ యూ త్రూ ఇట్ అవే యూ మస్ట్ పొసెస్ ఫార్ గ్రేటర్ ట్రెజర్ దెన్ ద టచ్ స్టోన్. ఐ వాంట్ ద ట్రెజర్ విచ్ యూ పొసెస్. అండ్ ద మ్యాన్ ఫెల్ అట్ బుద్ధాస్ ఫీట్. అతను బుద్ధుడు అడిగాడు, ఏమయ్యా రాయి దొరికిందండి అన్నాడు. కానీ నేను పారేసాను అన్నాడు. ఎందుకు అని అడిగాడు బుద్ధుడు. అయ్యా నాకు దాంతో అవసరం లేదు ఇంకా, ఎందుకంటే మీరు ఆ రాయి మీకు దొరికినా మీరు పారేసే రాయిని. కారణం ఏంటంటే ఆ రాయి కన్నా గొప్ప నిధి మీకు దొరికింది. నాకు ఆ నిధి నాకు కూడా మీకు దొరికిన నిధి నాకు కావాలి అని అన్నట్ట. ఆ నిధి నాకు కావాలి అన్నయ్య ఆయన బుద్ధుడి యొక్క కాళ్ళ మీద పడిపోయేసరికి he became the first disciple of Buddha. So you see the nature of the treasure one seeks changes. అంటే అతను బుద్ధుడి యొక్క మొట్టమొదటి శిష్యుడిగా మారిపోయాట. చూడండి, నువ్వు ఏదైతే నిధి కోసం వెతుకుతున్నావో దాని గుణగణాలు ఏ విధంగా మారిపోతున్నాయో చూడండి. ట్రెజర్స్ హ్యావ్ దేర్ వర్త్ అండ్ దే కెన్ బికమ్ ప్రైస్లెస్ ఆర్ వర్త్లెస్. అంటే నిధులకి దాని విలువ ఉంటుందట, నిధులకు ఒక విలువ ఉంటుందట. కొన్నిటికి విలువ కట్టలేమన్నమాట. విలువ కట్టలేనివి ఉంటాయి, కొన్ని విలువ లేనివి ఉంటాయట. నిధులు చూడండి, నిధులు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి విలువ కట్టలేనిది ఉంటుంది, ఒకటి విలువ లేనిది ఉంటుందిట నిధులు. ఎంత గొప్పగా చెప్తాడో ఈరోజు గారు. ఒక్కసారి చాలా జాగ్రత్తగా అద్భుతమైన కంక్లూజన్ ఆయన ఇచ్చింది. దీనికి మనం స్పెసిఫిక్ గా వినాలి. ఇది మాత్రం ఏమంటాడంటే, everything has a worth, but to become aware of that helps us to realize our own unworthiness. ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది. సో అది మన యొక్క విలువలేనితనాన్ని తెలియజేస్తుందిట. ప్రతి దానికి ఒక విలువ ఉంటుంది. అది మన యొక్క విలువలేనితనం, మనంట విలువలేని వాళ్ళం, మన విలువలేనితనాన్ని అది తెలియజేస్తూ ఉంటుందిట. And to become aware of our unworthiness helps us to become what we really are. మన యొక్క విలువలేనితనం, అన్వర్తీనెస్ అంటే మన యొక్క విలువలేనితనం మనకి తెలిస్తే మనం ఏదై ఉందో అంటే మన యొక్క అయోగ్యత మనం గ్రహించిన నాడు మనం ఏదై ఉన్నామో మనం తెలుసుకుంటాం. మనం ఎవరై ఉన్నామో మనం తెలుసుకుంటాం. అంటే మనం ఎవరై ఉన్నామో తెలుసుకోవడానికి మనం అయోగ్యులము అని తెలుసుకోవాలన్నమాట. అంటే బాబా అందుకని ఒక మాట అంటారు, ఇప్పటిదాకా నువ్వు నేర్చుకున్నంత అన్లర్న్ చెయ్యి అంటారు. అంటే వదిలిపెట్టేయి అంటారు. అంటే నువ్వు ఇప్పటిదాకా నేర్చుకున్నంత వదిలిపెట్టాడు అంటే నువ్వు అయోగ్యుడివి అని తెలుసుకోవాలి. ఎరుక నీకు కలగాలన్నమాట. అది ఆయన అంటున్నారు ఈరోజు గారు. హౌ డు వి గెయిన్ దట్ అవేర్నెస్? మనకు ఆ ఎరుక ఏ విధంగా కలుగుతుంది? Baba says that when you become aware of the play of the mind, you have taken a very great step closer to him, and that awareness is his grace. నువ్వు ఈ మనసు యొక్క ఆటని కానీ నువ్వు గ్రహించిన నాడు, బాబా అంటున్నారట, నువ్వు మనసు యొక్క ఆటని కానీ నువ్వు ఏ రోజైతే గ్రహిస్తావో ఆ రోజు నువ్వు ఒక అడుగు ఆయన వైపు వేస్తావుట. ఒక అడుగు ఆయన దగ్గరగా వేస్తున్నావు, ఆయన వైపు వేస్తున్నాను ఒక అడుగు. ఆయన నీకు ఆ ఎరుక కలిగించడానికి ఆయన తన కృప, ఆయన నీకు ఆ ఎరుక కలగడానికి ఆయన కృప కారణం. బాబా నీకు ఆ ఎరుక కలగజేస్తాడు. ఏంటని? నువ్వు ఆ అడుగు అంటే నువ్వు ఆయన ఇక్కడ అన్న మాట చాలా గొప్పగా ఉంటుంది. మనసు యొక్క
ఆ ఆటని, మనసు యొక్క ఆటని నువ్వు గ్రహించున్నాడు. మనసు యొక్క ఆటని నువ్వు గ్రహించిన నాడు నీ మనస్సు ఏమవుతుందంటే వన్ స్టెప్ క్లోజర్ టు హిమ్. ఒక్క ఒక్క నువ్వు ఒక అడుగు ఆయన దగ్గరికి అవుతావు. అంటే నీ మనస్సు నువ్విది నాటకం, మనసుదంతా నాటకము, మనసుదంతా భ్రమాన్వితము అని నువ్వు తెలియాలి. అది నీకు తెలిస్తే నువ్వు ఆయనకు దగ్గరవుతావు. నువ్వు ఆయన ఆయన యొక్క కృప ద్వారా మాత్రం అది సాధ్యమవుతుందన్నమాట. But this awareness is quite contrary to the norms of the world, where psychologists demand of their clients the opposite. అంటే ఈ మన మన మామూలుగా సర్వసాధారణంగా ఈ సైకాలజిస్టు శాస్త్రజ్ఞులు ఉంటారు. వాళ్ళు ఏం చెప్తూ ఉంటారంటే వ్యతిరేకంగా చెప్తూ ఉంటారు. నువ్వు అయోగ్యుడుగావు. నువ్వు చాలా గొప్పవాడివి. నీ మీద నీకు నమ్మకం ఉండాలి. నేను సాధిస్తాననుకుండాలి. ప్రతిరోజు మీరు 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 వాట్సాప్‌లు తీస్తే లేకపోతే మీరు మనం తీసుకున్నాం అనుకోండి. మనం ఏది తీసుకున్నా ఇన్‌స్టాగ్రామ్ తీసినా, వాట్సాప్‌లు తీసినా, ఏది తీసినా మీకు ఫస్టు ఈళ్ళు చెప్పేదేంటంటే మిమ్మల్ని మీరు తక్కువ చేసుకోకండి. ఆత్మన్యూన్యత ఉండకూడదు అని చెప్పేసి చెప్తూ ఉంటారు. కానీ దానికి వ్యతిరేకం అన్నమాట. బాబా చెప్పిన దానికి వ్యతిరేకం అంటాడు ఈయన. అంటూ గెట్ రిడ్ ఆఫ్ దిస్ ఫీలింగ్స్ ఆఫ్ అన్‌వర్తినెస్, ఫీల్ దట్ యూ ఆర్ గ్రేట్. అంటే వాళ్ళు చెప్తూ ఉంటారు కదా సైకాలజిస్టులు. మీరు అయోగ్యులు కాదు. మీరు మీరు గొప్పవాళ్ళు అనే భావాన్ని మీరు నింపుకుంటూ ఉండాలి అని చెప్తూ ఉంటారు. దానికి వ్యతిరేకంగా బాబా చెప్తున్నారు. ఏంటంటే మీ అయోగ్యత మీరు గుర్తించిన నాడు మీరు ఆయనకు దగ్గరవుతారు అని చెప్పారట బాబా. అండ్ రియల్లీ స్పీకింగ్ that's how it should be in the world, but in a different world but in a different world, his world, one has a different perspective, a different awareness. అయితే ఆయన ప్రపంచం అంటే నువ్వు ఈ ప్రపంచంలో అలాగే ఉండాలి ఆయన అన్నావు అన్నమాట. అంటే నువ్వు ఈ ప్రపంచంలో ఆ విధంగానే ఉండాలి. అంటే నేను గొప్పవాడిని, నేను చేయగలను అనే కాన్ఫిడెన్స్ నీకు ఉండాలి. కానీ ఆయన ప్రపంచంలోకి నువ్వు అడుగు పెట్టాలనుకుంటే నీకు ఆ దృష్టికోణం వేరేగా ఉండాలట. నీ దృష్టికోణం వేరేగా ఉండాలి. నీకు వేరే ఎరుక ఉండాలి. అంటే నువ్వు ఆయన యొక్క గొప్పతనం నువ్వు తెలుసుకోగలగాలి. నీ యొక్క అయోగ్యత నువ్వు గ్రహించగలగాలి. ముందు మనం అయోగ్యులము అనే గ్రహణం మనకొచ్చిందనుకోండి, ఎప్పుడైతే నువ్వు ఆ విధంగా గ్రహించేవో నీకప్పుడు ఒక అడుగు ఆయనకు దగ్గరగా వేస్తావు అని అంటున్నారు. బాబా టెల్స్ us the solution. Attend to your worldly Baba tells us the solution. Attend to your worldly duties diligently and cope up with the speed at which it makes you attend to it. అంటే బాబా చెప్తున్నారు దానికి ఆయన సొల్యూషన్ కూడా చెప్పారు. అంటే దానికి పరిష్కారం కూడా బాబా చెప్పారు. బాబా పరిష్కారం ఏంట? నీ ప్రాపంచికమైన విధులన్నీ కూడా నువ్వు అవి ఎంత తొందరగా వీలైతే అవి ఎంత తొందరగా ముగించాలో అంతే తొందరగా ముగించు అంటున్నారు. అంటే అవి ఎంత వేగంగా ముగించాలో అవి ఎంత తొందరగా చేయాలో అంతే తొందరగా చేయాలట ఆ ప్రాపంచిక విధులన్నిటినీ కూడా. బట్ try to bring before your mind that you are just playing your part, your role, and it is for him that you are doing it. కానీ ఈ మనసులో మాత్రం మీ మనసు ముందుకు మాత్రం ఒక భావాన్ని తీసుకురావాలట. మనసులోకి ఎప్పుడూ ఒక భావం ఉంచుకోవాలట. ఆ భావం ఏంటంటే నువ్వు నీ పాత్రని, నీ పార్ట్ అంటే ఈ ఆయన చెప్పిన దాన్ని నువ్వు చేస్తున్నావు. అంటే నీ పాత్రని నువ్వు పోషిస్తున్నావు. అంత మాత్రమే. నీ భాగాన్ని నువ్వు పోషిస్తున్నావు. నీ పాత్రను నువ్వు పోషిస్తున్నావు. నీ భాగాన్ని నువ్వు నెరవేరుస్తున్నావు. నీ పాత్రను నువ్వు నెరవేరుస్తున్నావు. ఆ తర్వాత ఆయన కోసం నువ్వు ఇదంతా చేస్తున్నావు అనే భావం ఉండాలట. భగవంతుడి కోసం, ఆ మెహర్ బాబా కోసం ఇదంతా చేస్తున్నావు అనే భావం ఉండాలి. ముఖ్యంగా నీకు ఈ విధమైన భావం ఉండాలి. అంటే ఈ ప్రపంచంలో ఎంత వేగంగా నువ్వు ఏంటేంటైతే చేయాలో అన్నీ చేస్తూనే నీ పాత్రని నీ మనసులో మాత్రం నా పాత్రని నేను పోషిస్తున్నాను. ఇదంతా ఆయన నా చేత చేయిస్తున్నాడు. ఆయన కోసమే చేస్తున్నాననే భావం నీకుండాలి. And it is his plan you are carrying out, and Baba says at the end of the day, dedicate all your acts, thoughts, words, deeds, strength and weaknesses, any and everything to me, recognizing me as the doer and the deeds. అంటే ఆయన యొక్క ప్రణాళిక ప్రకారమే నువ్వంతా ఇదంతా చేస్తున్నావు అనే భావం నీకు ఉండాలట అని చెప్పి బాబా చెప్పిన మాటని ఇక్కడ ఆయన తెలియజేస్తున్నాడు. ఏంటంటే ఈ రోజు అయిపోయిన తర్వాత ఒక రోజు చివరిలో
చివరిలో నువ్వు విశ్రమిస్తున్నప్పుడు ఆయనకి ఏం చేయాలి? మొత్తం ఆయనకే సమర్పణ అన్నమాట. నీ నువ్వు ఏదైతే చేసావో నీ క్రియలు, నీ ఆలోచనలు, నీ మాటలు, నీ పనులు, నీ బలాలు, నీ బలహీనతలు సర్వము కూడా బాబా నేను నీకు సమర్పిస్తున్నాను అని నువ్వు ఆయనకి సమర్పించగలగాలట. సమర్పించి దెన్ లే యువర్ హెడ్ ఆన్ ద పిల్లో అండ్ హావ్ ఎ గుడ్ నైట్ స్లీప్. ఆయనకి సమర్పించిన తర్వాత నీ తలని ఆ తలగడా మీద పెట్టుకుని రాత్రి హాయిగా నిద్రపో. ఆయన ఒక మాట అంటారు చూడండి, బాబా ఒక మాట అన్నారు. మేక్ మీ యువర్ కుషన్ అండ్ స్లీప్ సౌండ్లీ ఇన్ మై ల్యాప్. నన్ను ఆ తల దిండుని చేసుకో. అంటే పిల్లో మీద తల పెట్టడం అంటే ఆయన ఒడిలో పడుకున్నట్టేట. ఆయన ఆయన ఒడిలో మనం ఏ విధంగా పడుకుంటామో ఆ విధంగా పడుకొని ఆయన 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 ఒడిని మన తలగడ కింద చేసుకొని పడుకోమన్నారు బాబా. అది అన్నమాట బాబా చెప్పింది. ఫర్గెట్ అబౌట్ ఇట్ ఆల్. యూ హావ్ థ్రోన్ ద బర్డన్ ఆన్ మీ. ఇంక మిగతాదంతా మర్చిపో. నీ భారాన్నంతా నా మీద వేసేసావు. ఇంక మిగతాదంతా మర్చిపో అన్నారు బాబా. దట్ ఈస్ వాట్ ఐ డూ ఈచ్ నైట్. My life has ended, and if at all I wake up in the morning, it has to be beholden to him. For one more life he has given me to dedicate to him. అయ్యా, నేను రోజు రాత్రి ఇదే చేస్తాను నాయనా. విరోజ్ గారు అంటున్నారు, నా లైఫ్, నా జీవితం ఇంక చివరికి నా జీవితం అయిపోయింది. సో నేను మేల్కొని నాకు ఇంకొక కొత్త జన్మలో నేను మేల్కొన్నట్టయితే నేను కోరుకునేది ఏంటంటే ఆ జీవితాన్ని కూడా ఆయనకే సమర్పించాలని నేను కోరుకుంటాను అనంటూ, దట్ ఈస్ వాట్ హి హస్ టోల్డ్ us టు డూ. అది ఆయన మాకదే చెయ్యమన్నారు మెహర్ బాబా. అంటే మనకి ఇంకో జీవితం కూడా వస్తే ఆ జీవితం కూడా ఆయనకే సమర్పించేటట్టు చేయమన్నట్ట బాబా చేయమన్నారు మనని. ఆ విధంగా చేయమంటున్నారు. సే బాబా, యూ హ్యావ్ గివెన్ మీ వన్ మోర్ లైఫ్ టుడే. వాట్ ఎవర్ ఈస్ బీయింగ్ డన్, వాట్ ఎవర్ యూ హ్యావ్ మేక్ మీ టు డూ, గుడ్ ఆర్ బ్యాడ్, వీక్నెస్ అండ్ స్ట్రెంగ్త్, లెట్ మీ బీ యాజ్ యూ వాంట్. ఐఎమ్ జస్ట్ యువర్ ఇన్స్ట్రుమెంట్ అనుకోమంటున్నాడు ఆయన. రోజు అనుకుంటాట, బాబా నువ్వు నాకు ఇంకొక రోజు, ఇంకో జీవితాన్ని నా జీవితంలో ఇంకో రోజునిచ్చావు. సో ఏదైతే జరిగిందో, ఏదైతే నువ్వు చెయ్యమన్నావో, అది మంచియే కానీ, చెడు కానీ, బలహీనత కానీ, బలం కానీ, ఏదైనా సరే నువ్వు చెయ్యమన్నట్టే నేను చేశాను. నేను నీ పనిముట్టును మాత్రమే అని అనుకోమంటున్నాడు. ఇఫ్ యు డూ దిస్, ఇట్ విల్ క్యారీ యూ త్రూ ద డే. నువ్వు ఇది రోజు చేస్తే నీ దైనందిన జీవితం రోజు అలా సాగిపోతుంది. ఇట్ ఈస్ ఇంపాసిబుల్ టు లివ్ ఫ్రమ్ ఇయర్ టు ఇయర్, బట్ ఇట్ గోస్ ఈజీలీ ఇఫ్ యూ ట్రై టు లివ్ డే బై డే. సంవత్సరాలు ఈ విధంగా చెయ్యాలి అనే ఆలోచన ఉంటుంది చాలా మందికి. మనం ముందైతే ఒక్కొక్క రోజు చేసుకుంటూ వెళ్తే ఇలాగ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చుట. ముందు ఆ విధంగా విరోచ్ గారు ఏ విధంగా ప్రయత్నించారో ఆ విధంగా ప్రయత్నించడానికి, ఏ విధంగా చేశారో ఆ విధంగా మనం ప్రయత్నిద్దాం. అవతార్ మెహర్ బాబాకి జై. జై బాబా అండి. ఒక అద్భుతం ఇవాళ. జస్ట్ నాకైతే ఆగట్లేదు, ఎమోషన్ అంతలా ఉంది. జై బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. జై మెహర్ బాబా డి.